స్పిరిచువల్ అబండెన్స్ మై డియర్ మాస్టర్స్, ఓన్లీ అండ్ ఓన్లీ స్పిరిచువల్ అబండెన్స్. అయ్యో, స్పిరిచువల్ అబండెన్స్ అనుకున్నానంటే మా ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి అని డౌట్ వచ్చేస్తుందా? ముందు ఇవి సాల్వ్ అయితే కదా నాకు స్పిరిచువాలిటీ అబండెన్స్ కావాలి. ఎస్ మై డియర్ మాస్టర్స్, ఐ అగ్రీ. ఈ థాట్ ఎంతో మందికి ఉంది, బయట చెప్పుకోకపోయినా ఎవ్రీ వన్ నోస్. బ్యాక్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడో ఆ చిన్న బల్బు వెలుగుతా ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే స్పిరిచువల్ సక్సెస్ ఈజ్ ఆఫ్ నో యూస్ అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అయితే స్పిరిచువల్ అంటే ఇట్ ఈస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ. నేను సెపరేటు, స్పిరిచువాలిటీ సెపరేట్ కాదు. నేనే స్పిరిచువల్. నా గురించి తెలుసుకోవడమే స్పిరిచువల్ కదండి. సో అబండెన్స్ అంటే నిజంగానే నీ గురించి ఎక్కువగా తెలుసుకోవడం. నా గురించి అసలు ఏమీ తెలియక ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నామండి. యాక్చువల్లీ నేనెవరిని, నాకేం కావాలి, నాకేం దొరుకుతుంది, నా అర్హతలు ఏంటి. ఇంటర్వ్యూకి వెళ్తే మన గురించే కదా చెప్పుకుంటాం అక్కడ. అప్పుడే కదా మంచి జాబ్ వస్తుంది, అప్పుడే కదా మనకు అబండెన్స్ దొరుకుతుంది. సో నా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీ గురించి నీకే తెలియకపోతే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకుంటావు? అందుకే నా గురించి నేను తెలుసుకోవడమే #1 ప్రయారిటీ ఫర్ అబండెన్స్. ఫస్ట్ స్టెప్ నా గురించి నాకు తెలుసుకోవాలి. నా గురించి సరిగ్గా తెలుసుకోవాలంటేనే స్పిరిచువాలిటీ. సో ఎలా తెలుసుకోవాలి? చాలా ఈజీ అండి. నేను ఎవరు అంటే నా లైఫ్ లో ఏమున్నాయో, ఏమి ఉన్నాయి, ఉన్నాయి మీన్స్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్. ఏమి లేవు కాదు చూడడం. నా దగ్గర నాకు ఏమో ఉన్నాయి, 2 చేతులు 2 కాళ్ళు దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ నా నా దగ్గర ఏమి ఉన్నాయి, దట్ ఈస్ మై అబండన్స్. లేని వాళ్ళు ఎందరు ఉన్నారు, వాళ్ళందరికీ లేనిది నా దగ్గర ఉంది. అది నెక్స్ట్ స్టెప్ అనుకోండి, అది కన్విన్సింగ్ అనుకుంటారు మీరు. అయితే రియాలిటీకి అదే స్పిరిచువాలిటీ అండి. నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది కూడా చేయగలుగుతున్నాను, నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫీల్ గుడ్ అండ్ బీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. ఎలా గ్రేట్ఫుల్ ఉంటామండి? నాకేమి లేనప్పుడు గ్రేట్ఫుల్నెస్ ఎలా వస్తుంది అంటే, నాకు ఎంత మంచి మనసు ఉంది. నీ మనసు నీకు తెలుసు కదమ్మా. సో అది కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ వాట్ ఈస్ ద వర్డ్, కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్ ఫర్ దాట్. అది ఉంది అని వెరీ గుడ్. ఓ మై గాడ్, నాకు ఎంత మంచి మనసు. నేనైతే రోజుకు 100 సార్లు అంటానండి ఈ మాట. అనుకుంటూ ఉండాలి. ఎస్, ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్. ఓ మై గాడ్, నాకు ఇంత మంచి మనసు ఇచ్చారు ఆ దేవుడు. వావ్, ద క్రియేటర్ ఇస్ సో థ్యాంక్ఫుల్. ఐఎమ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు ఇంత ఇంటెలిజెన్స్ నీకు నాకు చెప్తే ఇంత బాగా అర్థం అవుతా ఉందా? వెరీ గుడ్. మీకు తెలుసు మీకేమవుతా ఉందో. మనం దాన్ని ఆల్వేస్ తక్కువ అంచనా వేసినందుకే అది సరిపోదు అనే థాట్ అప్పుడు వచ్చేస్తా ఉంది. నేను పెన్ను పట్టుకొని రాయగలుగుతున్నాను. ఓ మై గాడ్, సో నైస్. అండ్ మై హ్యాండ్ రైటింగ్ ఇస్ సో గుడ్. వావ్, థ్యాంక్ యూ. First, I can hold it. Second, I can write. And third, oh my God, nicely and intelligently. ఎన్ని అడ్జెక్టివ్స్ పెట్టుకోగలుగుతారో అన్ని పెట్టుకోండి. అండ్ బీ థ్యాంక్ఫుల్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెయింట్ చేయగలుగుతున్నారా? మై గాడ్, ఐ కెన్ ఈవెన్ పెయింట్, ఐ కెన్ డ్రా, ఐ కెన్ సింగ్, ఐ కెన్ డాన్స్. యా, ఐ కెన్ సీ. 5 ఇంద్రియాల గురించి అయితే అది ఫస్ట్ స్టెప్ ఏనండి. బాడీ ఉంది, చక్కగా చేతులు, కాళ్ళు, కళ్ళు, మూకు అన్ని ఉన్నాయి, అది థ్యాంక్ఫుల్నెస్. ఇంకా క్వాలిటీస్ చూసుకుంటూ వెళ్తే దానికి ఒక థ్యాంక్ఫుల్నెస్. ఇల్లు అంటూ ఉందా? పెళ్ళం పిల్లలు ఉన్నారా? ఫ్యామిలీ ఉందా? ఫ్రెండ్స్ ఉన్నారా? సర్కిల్ ఉందా? అన్ని ఉన్నాయి కానీ నాకు జాబ్ లేదండి. అయ్యో, అది ఎంత చిన్న విషయం. మీరు అబండెన్స్ చూసుకున్న వెంటనే నీకు అది ఏదైతే లోటుగా ఉందో అది ఫిల్ అయిపోతుంది. హ్యాపీగా ఉండాలి. ఎలా అండి హ్యాపీనెస్ అంటే? ఏదైతే ఉంది చూసుకోవడం అలవాటు చేసుకుంటే మీరు హ్యాపీనెస్ అవుతారు. సో సీ గుడ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ బీ గ్రేట్ఫుల్ ఇస్ ద ఓన్లీ రూల్ ఫర్ స్పిరిచువల్ అబండెన్స్. సీ గుడ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ బీ గ్రేట్ఫుల్, అంతే, సింపుల్. అది నాన్ స్టాప్ గా మీరు చేస్తూ ఉంటారండి. ఎవ్రీ డే, ఎవ్రీ డే, ఎవ్రీ డే నాన్ స్టాప్ గా జరుగుతుంది.